4 ఏళ్ళు అనుకుంటే 20 ఏళ్ళు అయిందట. 4 ఏళ్లలో కంప్లీట్ చేద్దామని అనుకుంటే 20 ఏళ్ళు అయింది. ఏందది? ఇంకా కొలిక్కి రాని ఎస్ఎల్బిసి పని పూర్తికి మరో 2200 కోట్లు కావాలి. దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం. సొరంగ మార్గం ఇన్లెట్ వైపు యంత్రం చుట్టూ ఉన్న ఊట నీటిని తొలగించే పనులు నడుస్తున్నాయట. ఇది ఎస్ఎల్బిసి శ్రీశైలం ఎడమగట్టు కాలువ అంటారు. సొరంగం ద్వారా నల్గొండ జిల్లాకి నీళ్లు అందించే ప్రోగ్రామ్ ఇది, కార్యక్రమం ఇది, ఈ ప్రాజెక్ట్. ఇది గత 9.5 సంవత్సరాలుగా కేసీఆర్ మూలకు పడేసిండు. అసలు మూలకంటే మామూలుగా కాదు అది. అసలు ఇది అవసరమే లేదన్నట్టుగా చేసిండు. కానీ అత్యంత అవసరమైన కీలకమైన ప్రాజెక్ట్ ఇది. సో టోటల్గా మనం 1000 కోట్లే అని అన్నాం, కానీ అంతా ఇంకా మొత్తం ఖర్చు పెరిగి అది ఇది అయినా కూడా ఒక 2200 కోట్లు పెడితే అది కంప్లీట్ అయిపోయి నల్గొండకు నీళ్ళు వస్తాయి. అది పక్కన పెట్టిండు. డిండి లిఫ్ట్ అన్నాడు, ఆ డిండి లిఫ్ట్ని బొందబెట్టిండు. ఏ పని చేయకుండా మళ్ళీ కృష్ణా జలాల మీద యుద్ధం అని నల్గొండకు పోయి మీటింగ్ పెట్టిండు. 2 దశాబ్దాలుగా అంటే 20 సంవత్సరాలుగా నిర్మాణంలోనే ఉన్న శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బిసి పనిపైన ప్రభుత్వం దృష్టి సారించింది. దెబ్బతిన్న టన్నెల్ బోరింగ్ మిషన్ నీటిని తీసుకునే వైపుగా భారీగా సీపేజ్ లాంటి సమస్యలతో ఏడాదిగా పనులు ఆగిపోయినాయి. ఇంకా 2000 కోట్లకు పైగా నిధులు వెచ్చించాల్సి ఉన్నది. ఎస్ఎల్బిసిని పూర్తి చేయడానికి ప్రాధాన్యం ఇస్తామంటున్న ప్రస్తుత ప్రభుత్వం గురువారం దీనిపైన సమీక్షించబోతున్నది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అధికారులు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. ఎన్నో ఏళ్ల నాటి ప్రతిపాదన శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సొరంగ మార్గం ద్వారా నీటిని మళ్లించి 3 లక్షల ఎకరాలకు అందించేందుకు ఈ ఎడమగట్టు కాలువ పనిని ఉమ్మడి రాష్ట్రంలోని అప్పటి ప్రభుత్వం జలయజ్ఞం పథకం కింద చేపట్టింది. అంతకుముందు చాలా ఏళ్ల నుంచే ఈ ప్రతిపాదన ఉన్నా అభయారణ్యం కావడంతో సొరంగ మార్గం తవ్వడానికి అనుమతి లభించలేదు. దీంతో ఆనాటి ప్రభుత్వాలు నాగార్జున సాగర్ నుంచి నీటిని మళ్లించేలా ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మించాయి. ఇది ఫస్ట్ లిఫ్ట్ ఈ రాష్ట్రంలో. కానీ ఎత్తిపోతల ద్వారా కాకుండా గ్రావిటీతో శ్రీశైలం నుంచి నీటిని మళ్లించేందుకు సొరంగం తవ్వేలా ఎస్ఎల్బిసి పనిని 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. 1925 కోట్లకు జయప్రకాష్ అసోసియేట్ సంస్థ ఈ కాంట్రాక్టు పొందింది. 4 ఏళ్లలో పూర్తి చేయాలనుకుంటే దాదాపు 20 ఏళ్ళు అవుతున్నా ఇంకా కొలిక్కి రాలే. శ్రీశైలం నుంచి నీటిని తీసుకుపోయే వైపు నుంచి 13.9 కిలోమీటర్ల మేర సొరంగం తవ్వకం పూర్తయింది. నీళ్లు బయటకు వచ్చే వైపు అవుట్లెట్ 20.4 కిలోమీటర్ల దూరం తవ్విరట. ఇంకా తవ్వాల్సింది ఉన్నది. ఇంకొక 2000 కోట్లు పెడితే అది అయిపోతుంది. 3 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి. ఎవడన్నా పట్టించుకున్నాడా? ఎందుకు కట్టలేదురా బాబు అని అంటే అసెంబ్లీలో హరీష్ రావు ఏదేదో చెప్తుంటాడు. 2004కు ముందు ఏం చేసిరు, 1999లో ఏం చేసిరు, ఈ సోదే. తెలంగాణ తెచ్చుకున్న దేనికి? ఇదే కృష్ణా జలాల వాటా కోసమే కదా లొల్లంతా. నీళ్లు, నిధులు, నియామకాల్లో నీళ్లు అన్న ట్యాగ్ లైన్ దేనికి? కృష్ణా జలాల్లో మనకి అన్యాయం జరుగుతుందనే కదా. ప్రతిదానికి కాళేశ్వరమే చూపించారు. కాళేశ్వరం 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 ఇట్లా తీసుకొచ్చి ఆడికి తీసుకొస్తామన్నాడు. ఆ పాలమూరు రంగారెడ్డి నీళ్ళు ఇక్కడికి తీసుకొస్తామన్నారు. చెయ్యని దుర్మార్గం లేదు వీళ్ళు. చివరికి కృష్ణా జలాల్లో ఎస్ఎల్బిసి వాటా విషయంలో ఒక ప్రత్యేకమైన జీవో తీసుకొచ్చి ఆ నీళ్ళని పాలమూరు రంగారెడ్డి కేటాయిస్తున్నాం అన్నాడు. ఇద్దరికి నల్గొండకి మహబూబ్నగర్ గొడవ పెట్టిండు. అదో కొద్ది రోజులు నడిచింది. డిండి లిఫ్ట్ అన్నాడు, పాలమూరు రంగారెడ్డికి ఒక్కబెట్టి ఇటు డిండి లిఫ్ట్ ద్వారా నల్గొండకి నీళ్లు తీసుకొస్తాం మునుగోడ ఆ ప్రాంతాలకు అన్నాడు. అది బొందబెట్టిండు. ఏ రిజర్వాయర్ ఆనే ఉంది, ఇంకా సరిగ్గా భూసేకరణ కూడా జరగలే. ఏం చేసిండు? కాళేశ్వరం కట్టిండు. ఏమైంది? కుప్పగూలింది.